దేవుడు మన కొరకు రాయించిన ఈ 66 పుస్తకాలలో మనకు తెలియజేసిన ప్రతి సంగతి మరి మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి మాటను ఈ 66 పుస్తకాల్లో లిఖించారన్న సంగతి మనందరికీ తెలుసు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి మాట మనం నేర్చుకోవాలి కాబట్టే దేవుడు వాటిని బైబిల్లో రాసి మన చేతుల్లో పెట్టాడు. మనందరికీ తెలుసు, బైబిల్ అనేది మనకు అర్థమయ్యే భాషలో, మనము మాట్లాడుతున్న భాషలో రాయబడలేదు ఒకప్పుడు, అవునా? ఈ బైబిల్ అనేది సుమారు 40 మంది ప్రవక్తలు, దేవుని భక్తులు ఆయా కాలాల్లో ఆయా ప్రాంతాల్లో ఉండి రాయడం జరిగింది. వాళ్ళు మన భాషలో రాయలేదు, మనకు అర్థమయ్యే భాషలో లేదంటే మన మాతృభాషలో వాళ్ళు లిఖించలేదు. వాళ్ళు ఆ కాలాలలో ఆ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో ఏ భాష ప్రాచుర్యంలో ఉందో ఆ భాషలో రాయడం జరిగింది. అందుకే బైబిల్ను తెరవగానే మొదటి పేజీలో ముందుగా రాయబడుతుంది ఏమని? ఆదిమ హెబ్రీ గ్రీకు భాష నుండి ఈ బైబిల్ అనేది తర్జుమా చేయబడింది. అలా తర్జుమా చేస్తూ 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 ఈ ప్రపంచంలో అన్ని భాషల్లోనికి మరి తర్జుమా చేయబడి ముద్రించబడిన ఏకైక గ్రంథంగా బైబిల్ మన చేతుల్లో ఉంది. మన చేతుల్లో ఉన్న బైబిల్ ప్రతి భాషలో, లిపి ఉన్న ప్రతి భాషలో ముద్రించబడిందండి. ఎందుకంటే దేవుడు తను మానవాళికి తెలియజేయాలనుకున్న ప్రతి మాటను తన భక్తుల ద్వారా రాయించి ప్రతి ఒక్కరికి చేరాలన్న ఉద్దేశంతో వారికి అర్థమయ్యే భాషలో వ్రాయించి తర్జుమా చేయించి ఈ లోకానికి ఇచ్చేశాడు. ఒకనాడు బాబేల్ గోపురం కాలంలో ప్రపంచమంతా, భూమి మీద అంతా ఒకే భాష ఉండే, అవునా? మనందరికీ తెలుసు. ఒక పెద్ద గోపురం కట్టుకోవాలని, ఆ గోపురాన్ని కట్టుకొని వారికి పేరు సంపాదించుకోవాలని మనుషులందరూ ఆలోచించి ఒక గోపురాన్ని కట్టడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఆ టైంలో, ఆ కాలంలో దేవుడు భూమి మీద ఉన్న భాష అంతా ఒక్కటిగా ఉన్నా ఆ రోజు భాషలను తారుమారు చేసి ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా చేసేసాడు. ఎందుకంటే దేవునికి విరుద్ధంగా మానవ సమాజం ప్రయత్నిస్తుంది. దేవునికి విరుద్ధంగా మానవుల ఆలోచన మారిపోతుంది. అందుకే దేవుడు ఆలోచన చేసి ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా, ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా భాషలు ఆ రోజు మరి రావడం జరిగింది. అలా విడిపోయిన మనుషులు వారి భాషను బట్టి ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. కానీ బైబిల్, దేవుడు రాయించిన ఈ మాటలు ఒక ఆదిమ హెబ్రీ భాషలో, తర్వాత గ్రీకు భాషలో రాయబడిన అలాగే ఉంచకుండా దేవుడు ప్రతి భాషలోనికి ఈ బైబిల్ను తర్జుమా చేసే విధంగా ఒక ప్రణాళిక వేశాడు. అందుకే ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉంది. అందుకే మన చేతుల్లో మనకు అర్థమయ్యే భాషలో మనం ప్రతి వారము ప్రతి దినము చదువుకుంటున్నాం. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు బైబిల్లో, ప్రతి దినము దేవుని వాక్యాన్ని ఆనందించుచు ధ్యానించండి అన్నాడు, అవునా? మనం ప్రతిదినం దీన్ని చదవాలి. దీన్ని చదువుతుండగా మనం ఆనందిస్తూ చదవాలి. దివారాత్రంలో దీన్ని ధ్యానించాలి. మానవ జీవితంలో మానవునికున్న ఒకే ఒక విధి దేవుని వాక్యాన్ని ధ్యానించడం. దివారాత్రంలో దీన్నే ధ్యానించాలి. కానీ మనకున్న పరిస్థితుల దృష్ట్యా, మనం ఈ భూమి మీద బ్రతుకుల దృష్ట్యా అసలు బైబిల్ని చదవడం అనేది ఆపేసి మనం మిగతా విషయాలపైన దృష్టి సారించాం. అయినా దేవుడు మనల్ని ఇంకా క్షేమంగా కాపాడుతున్నాడు. ఎందుకంటే కొద్దిమందిగా మనమే దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న వారంగా ఈ సమాజానికి మనమే తెలియజేయాల్సిన వారం. కాబట్టి బైబిల్ని ప్రతి దినము దివారాత్రములు ధ్యానించాలి. ధ్యానిస్తేనే ప్రతి మాట, ప్రతి దేవుని యొక్క ఆలోచన అనేది మనకు అర్థమవుతుంది. ప్రియులారా, దేవుని మనసు, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం అది మానవాళ్ళందరికీ తెలియాలి. అది తెలియాలనే ఆయన తాపత్రయం. ఎందుకంటే ఆదాము మొదలుకొని ఆయన ఎవరెవరినైతే ఈ భూమి మీదకి రప్పించాలనుకున్నాడో వారందరూ ఈ భూమి మీదకి రావాలి. ఆయన అనుకున్నట్టుగా ఆయన సంకల్పం ఈ భూమి మీద నెరవేరాలి. కానీ ఆయన సంకల్పం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నెరవేర్చే వారే లేకపోయారు. ఆయనను మర్చిపోయారు. మానవ సమాజం దేవుణ్ణి మర్చిపోయింది. ఎంత ఎత్తుకు ఎదిగిందంటే పంపించిన దేవుణ్ణే, పుట్టించిన దేవుడినే లేడు అనే స్థాయికి వెళ్ళిపోయింది మానవ సమాజం, అవునా?
ఈ సృష్టిలో ఏ జీవరాశినైనా చూడండి, ఏ జీవరాశినైనా చూడండి, అసలు దేవుడు లేడు అనే ఆలోచనతో బ్రతుకుతుందా? లేదు. ఈ భూమి మీద దేవుడు లేడు అనే ఒకే ఒక్క జీవి అది మానవుడే, మనిషే. తనకున్న జ్ఞానం అనుకొని ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని తను ఎక్కడి నుండి వచ్చాడో మర్చిపోయాడు, తను ఎవరికి పుట్టాడో మర్చిపోయాడు, తను ఈ భూమి మీద బ్రతకడానికి కారణం ఎవరో ఆయన్నే మర్చిపోయింది సమాజం. ఈ సమాజానికి ఆ దేవుని గురించి తెలియజేయడానికే అంతమందిలో మనల్ని మాత్రం ఏర్పరచుకున్నాడు. కనుక మనమే ఆయన మనసును, ఆయన ఆవేదనను, ఆయన సంకల్పాన్ని ఈ సమాజానికి ప్రకటించవలసింది. అందుకే ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతి దినము ప్రతి రాత్రి దివారాత్రములు ఈ వాక్యాన్నే ధ్యానించాలి. మనకి ఎన్నో పనులుంటాయి, ఆ పనులన్నీ చేసుకోవాలి. ఎందుకంటే మనకు దేవుడు పెట్టిన విధి అది. మన బ్రతుకును మనం బ్రతుకుతూనే, మన పనులన్నీ మనం చేసుకుంటూనే భూమి మీద దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలో దేవుని పనిని కూడా చేయవలసిన వారం. సమయము లేదు, అసమయమని లేదు, సమయమనక అసమయమనక ప్రయాసపడుమని పౌలు గారు తిమోతికి రాస్తారు, మనకు తెలుసు. కాబట్టి మనము సమయమనక అసమయమనక ప్రతి క్షణం ప్రతిరోజు దేవుని పని చేయడానికి ఆలోచించాలి. దేవుని పని లేని రోజు మన పనులన్నీ చేసుకుంటాం, కానీ దేవుని పని ఉన్నప్పుడు మన పనులను కూడా ప్రక్కన పెట్టి ఖచ్చితంగా దేవుని పనిలో ఉండాల్సిందే. ప్రియులారా, ఈ విధంగా మరి దేవుడు మనల్ని అందరినీ తన పని కొరకు నియమించుకున్నాడు. తన పని చేయాలనే మనకి ఇంకా ఈ ఆయుష్కాలాన్ని దేవుడు మనకిస్తున్నాడు, అవునా? అయితే ఈ లోకంలో మరి బ్రతుకుతున్న మనుషులందరూ మరి దేవుణ్ణి ఎరుగని వారిగా ఈ లోకంలో బ్రతుకుతున్నారు. దేవుణ్ణి తెలుసుకోవడం లేదు, దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడడం లేదు. అలాగని మనం ఏదైనా దేవుని గురించి చెప్తే వాళ్ళు వినే పరిస్థితిలో ఉన్నారా అంటే వినే పరిస్థితిలో లేరు. దేవుని గురించి మనం ఈ సమాజానికి చెప్పామనుకోండి, ఏం చెప్తారు? మాకు అవసరం లేదు అంటున్నారు, అవునా? దేవుని గురించి మాకు అవసరం లేదు, దేవుని గురించి మీరు మాకు చెప్పాల్సిన పని లేదు. ఎంతో కష్టంతో, ఎంతో ప్రయాసతో ఈ భూమి మీద దేవుని పిల్లలు, దేవుడు అనేవారు దేవుణ్ణి తెలుసుకొని వారికి వాక్యాన్ని చెప్పడం లేదా దేవుని గురించి పరిచయం చేయడం బాగా కష్టమైపోయింది, బహు కష్టమైపోయింది. సమాజానికి దేవుని గురించి తెలియజేస్తున్నప్పుడు దేవుని పిల్లలు ఎదుర్కొనే కష్టాలు అన్నీ ఇన్ని కావు, మనకు తెలుసు. అపోస్తలుల కార్యంలోనే గ్రంథం ఉంటుంది. ఆ అపోస్తలుల కార్యంలో దేవుణ్ణి ఈ సమాజానికి ప్రకటించడానికి లేదా యేసుక్రీస్తును ఈ లోకానికి పరిచయం చేయడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో మనందరికీ తెలుసు, అవునా? చివరికి ప్రాణాలను సహితము వాళ్ళు జారవిడుచుకున్నారు, ఖడ్గంతో చంపబడ్డారు, రంపంలతో కోయబడ్డారు. ఎన్నో శ్రమలండి, ఎన్నో శ్రమలు. ఇన్ని కష్టాల మధ్య, ఇన్ని శ్రమల మధ్య ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేవుణ్ణి పరిచయం చేయాల్సిన అవసరం ఉందా? దేవుని గురించి ప్రకటించాల్సిన అవసరం ఉందా? ఉంది. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చిన మనుషులంతా కూడా తన పిల్లలే. మన కుటుంబంలోనే మనకు ఒక 4 పిల్లలు ఉన్నారు అనుకోండి. 2 పిల్లలు మన గురించి అవగాహన లేకుండా వాళ్ళు మనకు దూరంగా ఉన్నారని వాళ్ళని విడిచిపెడతామా? మన మాట వినట్లేదని వాళ్ళని వదిలేస్తామా? మన మాట వినట్లేదని వాళ్ళకు కీడు చేయాలని మనం చూస్తామా? దేవుడు కూడా అంతే. తన పిల్లలందరూ తన గురించి తెలుసుకోవాలని, తన పిల్లలందరూ తన యొద్దకు తిరిగి రావాలని, తన పిల్లలందరూ తనను గురించిన జ్ఞానం కలిగి ఉండాలని ఆయన ప్రతి క్షణం ఆరాటపడుతుంటాడు. అందుకే ఒక మాట రాస్తాడు, చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, క్షమించండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానంను గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడంట?
దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. మామూలు శాంతం కాదు, మామూలు శాంతం కాదు, దీర్ఘశాంతం గలవాడంట. అంటే అసలు ఎంత శాంతిలోనికి వెళ్ళిపోయాడంటే ఆయన చూస్తూ కూడా, ఒకప్పుడు ఆయన పరిస్థితి ఏంటో మనకు తెలుసు. నోవహు కాలంలో మనుషులందరూ ఈ భూమి మీద మనుషుల హృదయాలన్నీ చెడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు లోకమంతటిని నాశనం చేయాలనుకున్న ఆ దేవుడు, లోకమంతటిని జలప్రలయం రప్పించి నాశనం చేసిన ఆ దేవుడు ఇప్పుడు ఎలా ఉన్నాడంట? దీర్ఘశాంతం. ఒకప్పుడు మనుషులు పాపం చేస్తే, తప్పు చేస్తే శాంతించాలనుకోలేదు, లోకమంతటిని తుడిచేయాలనుకున్నాడు. మనిషి తప్పు చేస్తే మనిషిని బట్టి సృష్టి అంతటిని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు. జంతువులను, చేపలను, పక్షులను, భూమి మీద ఉన్న జీవరాశులన్నిటినీ నాశనం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు నోవహు జలప్రలయంలో. కేవలం నోవహు గారి కుటుంబాన్ని మాత్రమే రక్షించుకున్నాడు. ప్రతి జీవరాశిలో ఒక్కొక్క జతను మాత్రమే దేవుడు కాపాడాడు, ఎందుకంటే ఆ తర్వాత ఆయన పిల్లలు రాబోతున్నారు కాబట్టి. కానీ అలాంటి దేవుడు ఇప్పుడు ఎలా వెళ్ళిపోయాడట? అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవుడు శాంత గుణంలోనికి వెళ్ళిపోయాడు, దీర్ఘశాంతంలోనికి వెళ్ళిపోయాడు. అంటే దేవుడు చాలా శాంతంగా ఉన్నాడు. నిజంగా 2020 కరోనా అనేది ఈ ప్రపంచమంతా వ్యాపించిన ఇంకా మనుషులు బ్రతుకున్నారంటే ఆయన దీర్ఘశాంతమే. గాలి ద్వారా కూడా మనుషులు కరోనా బారిన పడి చనిపోతున్నారు. శవాలు గుట్టలు గుట్టలుగా మరి పడడం మనము టీవీలో చూసాం, అవునా? అలాంటి పరిస్థితుల్లో కూడా మనుషులందరినీ దేవుడు ఇంకా కాపాడుతున్నాడు. ఆయన తలుచుకుంటే మనుషులందరినీ ఒకేసారి నాశనం చేసేయవచ్చు, కానీ ఇంకా కాపాడుతున్నాడంటే ఆయన దీర్ఘశాంతం. ఆయన దీర్ఘశాంతాన్ని బట్టే ఇంకా భూమి మీద మనుషులకు బ్రతుకు అనేది వచ్చింది. అయితే ఈ విధంగా ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అంటే ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, మనుషులందరూ మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి, తమ మనస్సును మార్చుకోవాలి, తమ మనస్సును మార్చుకోవాలి. దేవుడు అందరి ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నది ఎందుకు అంటే, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందాలి. అంటే మనుషులందరూ నశించే స్థితిలో ఉన్నారా? మనుషులందరూ నాశనం అయిపోయే పరిస్థితుల్లో ఉన్నారా అంటే అవును అంటున్నాడు. స్టార్టింగ్ నుండి చదివితే 9వ వచనము, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయువాడు. ఇక్కడ దేని గురించి ఆలస్యం చేస్తున్నాడంటే దేవుడు ఒకటి వాగ్దానం చేశాడు. దేవుడు ఏంటా వాగ్దానం? ప్రభువు ఒక దినాన్ని వాగ్దానం చేశాడంట. మరలా చూద్దాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ఆలస్యం చేస్తున్నాడట దేవుడు. దేనికి ఆలస్యం చేస్తున్నాడు? మనకందరికీ అర్థం కావాలంటే మన ఆరాధన కార్యక్రమం ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, అవునా? 10 గంటలకు స్టార్ట్ కావాల్సిన ఆరాధన 10 గంటలకు స్టార్ట్ అయింది, లైవ్ అనేది స్టార్ట్ అయింది. మన ప్రసంగం ఇక్కడ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 11:30కు స్టార్ట్ అవుతుంది. కానీ ఈరోజు 11:45కి స్టార్ట్ అయింది, అవునా? అన్న చెప్పాడు, ప్రకటన చేశాడు, ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకొక కొన్ని పాటలు పాడుకుందాం, ఎవరైనా సిద్ధపడి ఉంటే ముందుకు వచ్చి పాటలు పాడండి అన్నాడు. ఎందుకన్నాడు అంటే వచ్చేవారు ఆలస్యంగా వచ్చారు అంటే సరైన టైంకు రాలేదు అని. అది మనకు అర్థం కావాలి. ఇది నేను అర్థం కావడానికి చెప్తున్నాను, మిమ్మల్ని ఆలస్యంగా వచ్చారని అనట్లేదు, దయచేసి గమనించాలి. ఇక్కడ ప్రభువు దేని గురించో ఆలస్యం చేస్తున్నాడంట. అంటే ఆయన ఒక రోజు రావాలనుకున్నాడంట, కానీ ఆ దినము రాకుండా ఆలస్యం చేస్తున్నాడంట. అదే అర్థం కావడానికి ఉదాహరణ చెప్పాను, ఓకే? అనేదా భావించవద్దు. అయితే మరొకసారి, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయువాడు కాడు. అంటే ఒకటి వాగ్దానం చేశాడు ఆయన, ఈ ప్రపంచానికి ఒకటి వాగ్దానం దేవుడు చేశాడు. ఆ వాగ్దానం గురించి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని కింద చెబుతూ, ఎందుకంటే ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక. అంటే ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఏంటంటే ఎవరు కూడా నశించిపోకూడదు, ఎవరు కూడా నాశనం కాకూడదు. మీరందరూ రావాలి, మీరు వచ్చిన తర్వాతనే వాక్యం ప్రారంభించాలి, ప్రారంభిస్తేనే మీరు వాక్యం వింటారు, అవునా? మీరు ఒకవేళ రాకుండానే వాక్యం అయిపోయింది అనుకోండి,
ఆమెన్ అనే టైంకి వాక్యం ఆ టైంకి మీరు అందరు వచ్చారనుకోండి, అసలు ఈరోజు ఏం చెప్పారో మీకు తెలుస్తుందా? ఈరోజు దేవుని మాటలు ఏంటో మీకు అర్థమవుతున్నాయా? ఈరోజు దేవుని మాటలు అర్థం కాకపోతే ఆ విధంగా బ్రతికే అవకాశం మీకుందా? అంటే ఆలస్యం వలన కొంత నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రభువు దేవుడు కూడా ఆలస్యం చేయకపోతే నష్టం జరుగుతుంది, ఆలస్యం చేస్తుంటే నష్టం జరగదట. మనకిక్కడ ఆలస్యం అవుతే మనం వాక్యాన్ని వినే అవకాశాన్ని కోల్పోతున్నాం. కానీ ఇక్కడ మాత్రం ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక. ఒకవేళ ఆయన అనుకున్న సమయానికే ఆ వాగ్దానాన్ని నెరవేరిస్తే కొందరు నాశనం అయిపోతారంట. అది దేవుని ఆలోచన, అది దేవుని బాధ, అది దేవుని యొక్క ఆరాటం. ఒకవేళ ఆయన అనుకున్న సమయానికే అది నెరవేరిస్తే మనుషుల్లో కొందరు నాశనానికి వెళ్ళిపోతారు. ఆ నాశనానికి వెళ్ళే ఆ మనుషులు ఆ పరిస్థితుల్లో ఉండకూడదనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మరి ఆ ఆలస్యంగా రావడం వలన మనుషులందరినీ ఏం కోరుకుంటున్నాడంటే కింద చెప్తున్నాడు, ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు. అంటే ఈ సమయంలో దేవుడు ఈ ఆలస్యం చేస్తున్న సమయంలో దేవుడు ఈ ఆలస్యానికి మరి ఆయన అంగీకరించుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలో మనుషులందరూ ఏం కావాలంట? మారాలి. మనుషులందరూ మారు మనస్సు పొందాలి, మనుషులందరూ మార్పు చెందాలి. అంటే ఆయన మార్గంలోనికి రావాలి, ఆయన త్రోవలోనికి రావాలి, ఆయన మాటల్లోనికి రావాలి, ఆయన పనుల్లోనికి రావాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ అటువంటి పరిస్థితి లేకపోతే నాశనం. ఒకవేళ ఆ విధంగా దేవుని మార్గంలోనికి మనుషులు రాకపోతే మనుషులందరికీ నాశనం. ఇదంతా దేని గురించో చెప్తున్నది కాదు, ఇదంతా మనకు తెలిసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి. అదే అపోస్తల కార్యంలో చెప్తాడు చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 33వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం, 30 నుంచి చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం అండి, 17:30వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంట? తాను నియమించిన మనుష్యుని చేత, దేవుడు ఒక మనుష్యుని నియమించాడంట. ఆ మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించేశాడు. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ తీర్పు అనేది ఒకటి జరగబోతుంది. ఒక తీర్పు దినాన్ని దేవుడు నిర్ణయించేశాడు. ఆ తీర్పు దినాన్ని నిర్ణయించేశాడు. ఆ దినాన్ని నిర్ణయించేశాడు కాబట్టి ఆ దినమున మరి మనుషులందరూ దేవుని ఎదుట తీర్పు కొరకు నిలబడాలి. ఒకవేళ ఆ విధంగా నిలబడితే, ఒకవేళ మనుషులందరూ దేవుని ఎదుట తీర్పు కొరకు నిలబడితే అసలు మనుషులందరూ ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారంటే అక్కడ పేతురు గారు చెప్పారు, అందరూ నాశనానికి వెళ్ళిపోతారు. ఎందుకు? దేవుని గురించిన ఆలోచన మనిషికి లేదు. దేవుడు ఎందుకు ఈ జన్మనిస్తున్నాడో మనిషికి తెలియదు. దేవుడు ఎందుకు ఈ జన్మలో ఆయన కాపాడుతున్నాడో తెలియదు. దేవుడు ఎందుకు ఈ భూమి మీద మనుషులందరినీ బ్రతికిస్తున్నాడో తెలియదు. ఎందుకు పుడుతున్నారో తెలియదు, ఎందుకు చనిపోతున్నారో తెలియదు. మనుషులందరి పరిస్థితి ఏంటంటే ఈ భూమి మీదకి వచ్చాం కనుక, మనము పుట్టాము కనుక బ్రతకాలి, ఆనందించాలి, సుఖించాలి, తర్వాత చనిపోయి వెళ్ళిపోవాలి. ఇదే ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ భూమి మీద మనిషి జన్మ ఎందుకు జరిగింది, ఎవరి వలన జరిగింది, ఏ కారణం చేత ఈ భూమి మీదకి వచ్చాం, ఏ కారణం చేత ఈ భూమిని వదిలి చావు పేరుతో వెళ్ళిపోతున్నాం, ఇవెవరికైనా తెలుసా? దేవుడు అనుకొని, దేవుడు ఒక సంకల్పంతో మనుషులందరినీ భూమి మీదకి రప్పించి వాళ్ళందరినీ కాపాడుతుంటే, మనుషులందరినీ బ్రతికిస్తున్న మనుషులందరూ దేవుని ఆలోచనను ప్రక్కకు పెట్టి
వాళ్ళు ఇష్టమైనట్టుగా బ్రతికారు కాబట్టి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోని వెళ్ళిపోతున్నారంటే నాశనానికి వెళ్ళిపోతున్నారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయం చేశాడు. దేవుడు నిర్ణయం చేశాడు. దేవుడు ఏదైనా ముందే నిర్ణయిస్తాడు. ప్రతీది ముందే నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయించిన తర్వాతనే ప్రతీది జరిగిస్తాడు. ఈ భూమి మీద మానవులు కావాలని ఎప్పుడు కోరుకున్నాడు దేవుడు? మనందరం కావాలని దేవుడు ఎప్పుడు కోరుకున్నాడు? మనందరం కావాలని అసలు మనమే కోరుకోలేదు. మనం ఈ భూమి మీద పుడతామని మనకు తెలుసా? మన తల్లిదండ్రులకు మనం జన్మిస్తామని మనకు తెలుసా? ఈ లోకం అనేది ఒకటి ఉంది అని మనకు అర్థమైందా? ఈ లోకం తర్వాత మరొక లోకం ఉందన్న సంగతి మనకు తెలుసా? ఇవేవి మానవులకు మనకే కాదు, ఆదాము నుండి ఈ భూమి మీద పుట్టబోయే మనుషులు ఎవ్వరికి కూడా తెలియదు. ఈ భూమి సృష్టించబడక ముందే దేవుడు మనల్ని కోరుకున్నాడు. మనకందరికీ ఆ విషయం తెలుసు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:4-6 అదే ఉంటుంది. జగత్తు పునాది వేయబడక ముందే మనము కావాలని కోరుకొని మనల్ని అందరినీ ఈ భూమి మీదకి రప్పించడానికి ఈ సృష్టి అంతటిని 6 దినాలు కష్టపడి చేసి ఈ సృష్టిలోనికి మనల్ని అందరినీ రప్పించాడు. అవునా? ఈ సృష్టిలోనికి రప్పించిన మనుషులందరూ ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారో కూడా దేవుడు ముందుగానే ఊహించాడు. ముందుగానే ఆయనకు తెలుసు, భవిష్యత్తు తెలుసు ఆయనకు. ఆదాము తర్వాత వచ్చిన వాళ్ళందరూ దేవునికి విరుద్ధంగా పాపం చేస్తారన్న సంగతి దేవునికి తెలుసు. అందుకే యేసుక్రీస్తు వారిని కూడా జగత్తు పునాది వేయబడక ముందే నియమించాడు. అదే విషయాన్ని పేతురు గారికి చెప్తారు. పేతురు గారు రాస్తారు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని, చాలండి. ఆయన అంటే ఎవరిక్కడ? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కూడా జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడ్డాడు. ఆయన కూడా జగత్తు పునాది వేయబడక మునుపే అంటే దేవుడు అన్నీ ముందుగానే నిర్ణయం చేస్తున్నాడు. ఇంతకుముందు అపోస్తల కార్యంలో చదువుకున్నాం. తాను నియమించిన మనుష్యుని చేత ఒక దినాన్ని నిర్ణయించాడు. ఏంటా దినము? ఆయన రాకడ దినం, ఆయన భూమి మీదకి మరలా వచ్చే దినం. అవునా? అసలు ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరత ఎందుకు ఏర్పడింది? మనుషులందరూ పాపం చేశారు. మనుషులందరూ పాపం చేశారు కాబట్టి ఈ భూమి మీదకి మొదటి రాకడగా యేసుక్రీస్తుని పంపించాలనుకున్నాడు. అది కూడా ముందుగానే నిర్ణయించాడు. మొదటి రాకడను ముందుగానే నిర్ణయించాడు, రెండవ రాకడను కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. అయితే ఆ నిర్ణయించిన కాలానికి మనుషులందరూ మారి దేవుని కొరకు బ్రతకాలి, దేవుని దగ్గరికి వచ్చేయాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. కానీ మనుషులందరూ దేవుణ్ణి తెలుసుకునే పనిలో ఉండకుండా, దేవుని దగ్గరికి రావాలన్న ఆలోచన లేకుండా ఈ సమాజం మీదకి దేవుడు ఎన్ని రకాలుగా మరి ఆ రోగాలు కానీ, భూకంపాలు కానీ, లేదంటే ఈ సునామీలు కానీ, ఈ విధంగా ఎన్ని రకాలుగా మరి రప్పించిన మనిషి హృదయం మారకుండా, మనిషి తను మార్పు చెందకుండా దేవునికి ఇంకా దూరంగా వెళ్తున్నాడే తప్ప దేవుని దగ్గరికి మాత్రం రావడం లేదు. కానీ ఆయన మాత్రం అందరూ మారు మనస్సు పొందాలని దీర్ఘశాంతం గలవాడై ఉండి ఎదురు చూస్తున్నాడు. తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసుకునే పరిస్థితుల్లోనికి దేవుని మనం నెట్టేశాం. మనుషులందరూ దేవుడే ఆలస్యం చేసే పరిస్థితుల్లోనికి దేవుణ్ణి పంపించేశారు. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళాడు. కానీ ఆయన తన మనస్సును ఇక్కడ చెప్తున్నాడు. భూలోకంలో ఒక దినాన్ని నేను నిర్ణయించాను, అది మహాభయంకరమైన దినం, మీ మనుషులందరికీ తీర్పు తీర్చే దినం. యేసుక్రీస్తు ద్వారా మీకు అందరికీ తీర్పు తీర్చే దినం ఒక ఆల్రెడీ నేను నిర్ణయం చేశాను. మనుషులారా, మీరందరూ మారు మనస్సు పొందండి, మీ మనస్సును మార్చుకోండి అని దేవుడు ఇంత ప్రాధేయపడి చెబుతున్నా మనుషులు ఎవరు వినడం లేదు. ఇంకా ఏం చేస్తున్నారంటే మనుషులు ఆయన గురించి తెలియజేయడానికి వచ్చిన యేసుక్రీస్తునే సిలువేసి చంపారు. అవునా? యేసుక్రీస్తు ఇవన్నీ చెప్పడానికి భూమి మీదకి వచ్చాడు కదా. 2000 సంవత్సరాల క్రితం ఆయనే ఈ లోకానికి వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఒకప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవునిగా దేవుని యొద్ద ఉన్న యేసుక్రీస్తు వారే ఈ సమాజానికి ఇలాంటి ఒక దినం ఉంది,
ఆ దినం నుండి మనుషులందరూ రక్షించబడాలి, మనుషులందరూ దేవుణ్ణి తెలుసుకోవాలని ఒక ఆలోచనతో దేవుడు యేసుక్రీస్తుని నియమిస్తే, ఆయన నియమించిన దానికి కట్టుబడి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి మనుషులందరికీ దేవుని గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన్నే సిలువ వేసింది సమాజం, ఆయన్నే ఈ భూమి మీద లేకుండా చేసింది. అవునా? మనందరికీ తెలుసు కదా, ఆయన పుట్టడము, ఆయన పుట్టిన తర్వాత ఈ మనుషులందరికీ తండ్రిని బయలుపరచడము, పరలోకం గురించి అసలు ఈ భూమి మీద అప్పటి వరకు ఎవరూ చెప్పని సంగతులు యేసుక్రీస్తు వారు మనుషులందరికీ బోధించడం, ఎవరూ చేయని గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేయడం, ఇవన్నీ మనకు తెలిసినే. అంటే దేవుడు తన పిల్లలమైన మనల్ని రక్షించుకోవడానికి, దేవుడు తన పిల్లలైన మనుషులు ఎవరు నాశనానికి పోకుండా ఉండడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రవక్తలను పంపించాడు, రాజుల్ని పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, చివరికి యేసుక్రీస్తు వారిని పంపించాడు. యేసుక్రీస్తు వారిని పంపించిన సమాజం మారలేదు. ఆ తర్వాత అపోస్తలు వాళ్ళు ప్రాణాలకు తెగించి క్రీస్తుని గురించి ప్రకటించి దేవుని చెంతకు మనుషులందరినీ తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్లకు తప్పలేదు మరణం. ఇలా ఆ రోజు నుండి దేవుడు అనుకుంటున్న ఆ దినాన్ని ఆలస్యం చేస్తూ చేస్తూ చేస్తున్నాడు, కానీ మనుషులు మాత్రం మారు మనసు పొందడం లేదు. ఆయన ఇంకా వెనుకకు తీసుకోవాలనే మనుషులందరూ ఆయన్ని మరి తొందర చేస్తున్నారు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు రాకడ దినం, దేవుడు ప్రభువును పంపించే దినము ఆలస్యం చేస్తున్నాడు. అందుకే చాలామంది చూడండి, ఇందాక లైవ్లో డాడీ కూడా చెప్పారు, 2012 డిసెంబర్ 21 యుగాంతం, 2021 యుగాంతం, 2000 సంవత్సరంలోనే యుగాంతం. ఇవన్నీ ఎందుకు ఇలా చెప్తున్నారంటే, వాళ్ళు బైబిల్లో ఏదో చదువుకొని బైబిల్ నుండి చెప్తున్నామని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి, బైబిల్లో దేవుడు రాయించిన మాటలను వాళ్ళు అపార్థం చేసుకొని ఇక పలానా రోజు దేవుడు యేసుప్రభువుని పంపించేస్తున్నాడు, ఈ యుగాంతం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ నియమించాడుగా ఒక దినం. తాను నియమించిన మనుష్యుని చేత భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినాన్ని నిర్ణయించాడా? నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన దినాన్ని వీళ్ళు ప్రకటన చేస్తున్నారు, కానీ దేవుడు ఆలస్యం చేస్తున్న సంగతిని వీళ్ళు మర్చిపోయారు. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, మనుషులందరూ మారాలి. మనుషులందరూ మారని పరిస్థితుల్లో ఉన్నారు. అసలు మనుషులు ఎవరండి మారుతున్నారు? కరోనా వచ్చింది, ఎవరైనా మారారా? ప్రాణం పోతుంది, మీరందరూ మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్ వాడండి, అదేంటి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంటే, అసలు రోడ్లపైకి వెళ్తే మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. ఎవరికి భయం లేదండి, మనుషులు ఎవ్వరు కూడా భయపడట్లేదు. ఆ 2-3 నెలలు కరోనా స్టార్టింగ్లో లాక్డౌన్ పేరిట అందరినీ గృహాలకు నిర్బంధించేశారు. అవునా? వాళ్ళందరూ గృహంలో ఉన్నది ఎందుకంటే, అసలు అప్పుడు కూడా వాళ్ళు గృహంలో ఉన్నారా? బయటకు వెళ్ళడానికే పరుగులు. ఈ భూమి మీద బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలి, సంపాదించాలి, సుఖించాలి, ఈ భూమి మీద ఉన్న కాలం అంతా ఏదో రకంగా మేము ఆనందపడాలి, అందుకోసం మేము సంపాదించాలని రోడ్లపైకి రావడానికే ఆరాటం. కానీ దేవుని ఆలోచన ఏంటి? దేవుడు ఎవరు? దేవుడు ఎందుకు మమ్మల్ని ఈ జీవితాన్ని ఇచ్చి ఈ భూమి మీద ఇంకా కాపాడుతున్నాడు? ఇవి ఎవరైనా తెలుసుకోవడానికి ఆలోచిస్తున్నారా? తమ మనస్సులను మార్చుకోవడానికి ఎవరైనా ఆలోచన కలిగి ఉన్నారా అంటే ఎవరూ లేరు. ఇక క్రైస్తవుల విషయానికి వస్తే, క్రైస్తవులైన వారి విషయానికి వస్తే, దేవుణ్ణి తెలుసుకున్నామన్న పేరట పండుగలకు, స్వస్థతలకు, వీటికి మాత్రమే పరిమితం అయిపోయారు. అవునా? క్రైస్తవులు కూడా అంతే, మాకు దేవుని వల్ల ఏ మేలు జరుగుతుందా అనే ఈ బ్రతుకుని వెళ్ళదీసుకునేవారే, కానీ దేవుని ఆలోచన ఏంటి, దేవుని మనసేంటి, దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుడు అసలు ఏ విషయాలు మాకు తెలియజేశాడు, మేమేం చేయాలి దేవుని కొరకు అన్న విషయాన్ని ఆలోచించేవారే కరువైపోయారు. దేవుని నమ్మని వారు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. దేవుని నమ్మామని చెప్పుకున్న క్రైస్తవులు అనబడేవారు కూడా అలాగే ఉన్నారు. ఇక దేవుని గురించి సమాజానికి తెలియజేసేదెవరు? ఆయన ఆలస్యం చేస్తున్న దానికి సార్థకతం చేసేవారు ఎవరు? అందుకే యేసుప్రభు వారు ఒక మాట చెప్తాడు, ఎంత హృదయ విదారకంగా ఉంటుందంటే, ఆ మాట చాలా హృదయ విదారకంగా ఉంటుంది, చాలా బాధ అనిపిస్తుంది ఆ మాట చదివినప్పుడు. చూద్దాం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 35, 36.
ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఎవరు ఎరగరంట? ఆకాశమందలి పరలోకమందలి దూతలైనను. ఓకే, దూతలు ఎరగవండి. ఏ దినము? దేవుని రాకడ దినం, అంటే క్రీస్తు రాకడ దినం. దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించే దినం. ఒక దినాన్ని నిర్ణయించాడు కదా దేవుడు. ఆ దినాన్న యేసుక్రీస్తును పంపించాలనుకున్నాడు కదా దేవుడు. ఆ దినము గూర్చి ఎవరెరగరంట? ఆ దినమును గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను అన్నాడు. ఏ మనుష్యుడైనను అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ. ఇప్పుడైతే 760 కోట్ల మంది. ఈ 760 కోట్ల మంది ఎరగరు. ఎవరు చెప్పినా అది వాస్తవం కాదు. ఎవరు చెప్పినా అది నిజం కాదు. సైంటిస్ట్ చెప్పినా నిజం కాదు, జ్యోతిష్య పితామహులు చెప్పినా నిజం కాదు, ఇంక ఎవరు చెప్పినా అది నిజం కాదు. ఎందుకంటే దేవుడే చెప్పాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెప్తున్నారు, ఏ మనుష్యుడైనను ఎరుగరు. ఇంకా పరలోకమందలి దూతలైనను. దూతలందరూ ఎవరి దగ్గర ఉన్నారు? దేవుని దగ్గరే ఉన్నారు కదా. దేవుని సింహాసనం చుట్టూ కోట్ల కొలది దూతలు ఉన్నాయి. ఈ దూతల్లో ఎవరికైనా తెలుసా అంటే ఆ దూతలకు కూడా తెలియదంట. ఇంకా ఎవరికి తెలియదంట? కుమారుడైనను ఎరగడు. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారికి కూడా ఆ దినం తెలియదంట. ఆల్రెడీ దేవుడు నిర్ణయించేశాడు ఎవరు రావాలని. యేసుక్రీస్తు వారే ఈ భూమి మీదకి రావాలని నిర్ణయించేశాడు. అవునా? యేసుక్రీస్తు వారే ఈ భూమి మీదకి రావాలని నిర్ణయించిన ఆ దినం గురించి నాకే తెలియదని బాధపడుతున్నాడు ఆయన. ఆవేదన అది. అంటే ఏ దినం వెళ్ళాలో కూడా ఆయనకు తెలియదు. ఎందుకు? మనుషులందరూ అసలు మారు మనస్సు పొందని స్థితిలో ఉన్నారు. దేవుణ్ణే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏ దినం పంపించాలో దేవునికే కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా మానవులందరూ ప్రయత్నిస్తున్నారు. అదే ఆయన ఆవేదన. నేను ఏ దినము రావాలో కూడా నాకు తెలియదు అంటున్నాడు. అంటే ఆయన నిర్ణయించాడు. నిర్ణయించిన రోజున ఆయన రావాలి. ఆయన రావాల్సిన రోజు ఆ యేసు ప్రభుకే తెలియదు. మరలా యేసుక్రీస్తు గురించి ఒక మాట ఉంటుంది, భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఎవరిది? యేసుక్రీస్తుదే. సర్వాధికారి అయిన యేసుక్రీస్తుకే ఆయన ఏ దినం రావాలో తెలియదు. అలాంటి పరిస్థితి ఎవరి వలన వచ్చింది? అలాంటి పరిస్థితి ఎవరి వలన యేసుక్రీస్తు కలిగింది? మనుషులందరి వలన. మనుషులు మారక, మనుషులు తమ మనస్సును మార్చుకొనక, మనుషులు తమ బ్రతుకులను గురించి తెలుసుకొనక, మనుషులు దేవుని చెంతకు రాక, దేవుని ఆలోచనలను నెరవేర్చక యేసుక్రీస్తు వారినే ఎటువంటి పరిస్థితుల్లో నెట్టేశారో చూడండి. యేసుక్రీస్తు గురించి ఎన్ని రకాల మాటలు ఈ సమాజం మాట్లాడుతుందండి. యేసుక్రీస్తు వారు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం గలవాడై ఉన్నాడు కదా. అటువంటి సర్వాధికారం గలవాని ఆ అడుగుజాడల్లో, లేదంటే ఆయన అధికారంలో ఈ ప్రపంచం అంతా నడుస్తుండగా ఈ సమాజం ఏమైనా ఆయన అధికారాన్ని గుర్తించిందా? మనందరికీ తెలుసు. మనకందరికీ అర్థం కావాలంటే మనం అందరం భారతదేశంలో ఉన్నాం. అవునా? మనం భారతదేశంలో ఉన్న మనము ఎవరి అధికారం కింద ఉన్నాం? మనకొక ప్రధాని ఉన్నాడు, నరేంద్ర మోడీ. అవునా? ఆయన అధికారం క్రింద మనం ఉన్నాం. ఆయన అధికారంలో మనము నడుస్తున్నాం. ఆయన ఏ చట్టం చేస్తే ఆ చట్టానికి అనుగుణంగా మనం నడవాలి. అవునా? ఆయన ఏదైతే నిర్దేశిస్తాడో దాన్ని బట్టే మనమందరము వెళ్ళాలి. ఆయన లాక్డౌన్ అన్నాడా? అందరు ఇంట్లోనే ఉండాలి. లేదు, నేను మోడీ మాట వినను, నేను బయటకు వెళ్తానంటే ఎలా తన్నులు తిన్నారో మనం అందరం చూసాం. అవునా? పోలీసులు ఎలా కొట్టారు? అటువంటి పరిస్థితి. అధికారం ఆయనది కాబట్టి ఆయన తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఆయన అధికారంలో ఉంటాం. అంటే అధికారం గురించి నేను చెప్తున్నాను. కానీ ఈ పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఎవరిది? క్రీస్తు అంట. మరి క్రీస్తు అధికారంలో ప్రపంచమంతా ఉందా అంటే క్రీస్తు అధికారంలో ఎక్కడుంది? అందుకే ఆయన బాధ, ఆ దినము నాకే తెలియదు అంటున్నాడు. అంటే మనుషులందరూ దేవుణ్ణి ఎటువంటి పరిస్థితిలోనికి దిగజార్చారంటే అసలు వాళ్ళు ఏం నిర్ణయించుకోవాలో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితిలోనికి మనందరం దేవుణ్ణి తీసుకెళ్తున్నాం. కానీ మనుషులందరూ మారాలని ఆయన తలుచుకుంటే మనుషులందరినీ నాశనం చేసేయవచ్చు.
కానీ ఆ నాశనానికి మనుషులు ఎవరు వెళ్ళకూడదని, అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతంతో చూస్తున్నాడు. ఆ దినం గురించి ఆలోచించట్లేదు. మనుషులందరూ యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఆయనతో పాటు తండ్రి దగ్గరకు వెళ్ళాలా అని ఎదురు చూడాలి. క్రైస్తవులమైన మనం ముఖ్యంగా దేవుని నమ్మాము, బైబిల్ను చేత పట్టుకున్నాము, దేవుని కొరకు బ్రతుకుతున్నామన్న మనము ముఖ్యంగా దేవుడు ఎప్పుడొస్తాడా, యేసుక్రీస్తు వారు ఎప్పుడొస్తారా, ఆయన వచ్చి మనల్ని అందరినీ ఎప్పుడు దేవుని యొద్దకు తీసుకొని వెళ్తాడా, మన తండ్రిని మనం ఎప్పుడు చూస్తామా అని మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆయన నిర్ణయించిన దినం ఎంత తొందరగా వస్తే బాగుంటుంది అని ఎదురు చూడాలి. అందుకే చివర్లో రాశాడు, త్వరగా రమ్ము ప్రభువా, త్వరగా రమ్ము అని ప్రార్థన చేయమంటాడు. మనం ఇంకా లేట్ వస్తే బాగుంటుంది అనుకుంటాం, అవునా? ఎందుకంటే మనుషులందరూ మారని పరిస్థితిలో ఉన్నారు. సకల జనములకు సాక్షార్థంగా ఈ రాజ్య సువార్త ప్రకటించబడాలి, అటు తర్వాత అంతం వచ్చును అన్నాడు, అవునా? ఇప్పుడు సకల జనములకు సాక్షార్థంగా రాజ్య సువార్త ప్రకటించాలి అంటే, ప్రకటించబడాలి అంటే ప్రకటించేవారు ఉండాలి. ప్రకటించేవారు ఉండాలి అంటే ఎవరు ప్రకటించాలి? దేవుణ్ణి తెలుసుకున్న మనమే ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని మనము చేత పట్టుకున్న మనమే ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న మనమే ప్రకటించాలి. క్రైస్తవుల వాళ్ళందరూ వేరే పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళని వదిలేద్దాం. కానీ ప్రకటించాల్సిన పని, ప్రకటించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అందుకే డాడీ గారు చెప్తూ, నా తదనంతరం నా పిల్లలందరూ ఇగో ఇలా మారాలనే, మీకు ఆదర్శంగా ఉండాలనే నా పిల్లలందరికీ సహాయం చేస్తున్నాను, నా పిల్లలందరినీ ఈ విధంగా నేను ఆదర్శవంతులుగా చేస్తున్నానని ఒక మాట అన్నాడు ఈరోజు. చాలా బాగా అనిపించింది అసలు. అంటే ఆయన తదనంతరం ఈ వాక్యం ఆగిపోకూడదు. ఆయన తదనంతరము తండ్రి ఆవేదన, తండ్రి కోరిక, తండ్రి నిర్ణయించే ఆ దినాన నాశనమయ్యే పరిస్థితిలో మనుషులు ఎవరు ఉండకూడదు అంటే ఆయన తదనంతరం ఈ వాక్యాన్ని ప్రకటించేవారు కావాలి. ఈ ప్రపంచాన్ని రక్షించేవారు కావాలి. దేవుని పిల్లలందరినీ దేవుని చెంతకు నడిపించేవారు కావాలి. యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తే మరి ఆయనను గురించిన ప్రకటన పూర్తయిన తర్వాత ఆయన రాక ఆరంభమవుతుంది. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థంగా, కేవలం సాక్షార్థంగానే, దేవుడు మన పైన ఏ భారం పెట్టలేదు, ఓన్లీ సాక్షార్థంగా ప్రకటించండి అంటున్నాడు. అంటే వాళ్ళు వినాలి, విని మారు చెంది దేవుని యొద్దకు వచ్చి దేవుని పనిలో ఉండి దేవుని కొరకు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలి అని అలా ఆదేశించట్లేదు. కేవలం వాళ్ళు సాక్షార్థంగా వింటే సరిపోతుంది అంటున్నాడు. ఆయన ఆలోచన, ఆయన మనసు, ఆయన ఆవేదన మాత్రం ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని. కానీ మన పైన పెట్టిన భారం మాత్రం, మన పైన పెట్టిన ఆ బాధ్యత మాత్రం సకల జనులకు సాక్షార్థంగా వినిపించండి మీరు, అంతే సరిపోతుంది. కేవలం వాళ్ళు వింటే సరిపోతుంది. ఆ వినే విధంగా మీరు సువార్త ప్రకటించండి. ఈ రాజ్య సువార్త, క్రీస్తు సర్వాధికారం గలవాడై ఉన్నాడు ఈ భూమి మీద అనే సువార్తను మీరు కేవలం ప్రకటిస్తే చాలు. వాళ్ళు ఎలా మార్చుకోవాలో, వాళ్ళని ఎలా మారు మనస్సు పొందించి నా చెంతకు చేర్చుకోవాలో అది నేను చూసుకుంటా అంటాడు. అంతేనా? పౌలు గారు అదే చెప్తారు కదా, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి పొందించేవాడు దేవుడే. మనం మార్చలేమండి మనుషులను, ఏ మనిషిని కూడా మార్చలేం. వాక్యం విని చాలా గొప్పగా పని చేసిన వాళ్ళే దూరమయ్యే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. ప్రస్తుత పరిస్థితుల్లో వాక్యాన్ని బాగా నేర్చుకొని దేవుని మనసును తెలుసుకున్న వారే దేవునికి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి. కాబట్టి ఏ మనిషిని మనము మార్చలేం. కేవలం మనం చేయాల్సింది దేవుని మాటని సమాజానికి ప్రకటించడమే, దేవుని మాటను ప్రతి ఒక్కరూ వినేలా చేయడమే. అందుకే మనం చేసే కార్యక్రమాలన్నీ, మనం చేసే సెమినార్లు కానీ, మనం చేసే సభలు కానీ, ఇప్పుడు మరి ఒక గొప్ప ఆలోచన చేసి ప్రపంచమంతటికి వాక్యం వెళ్ళాలంటే ఒక దృశ్య రూపకమైన ఒక చిత్రాన్ని రిలీజ్ చేయాలని మన సంఘం తరపున ఒక షార్ట్ ఫిలిం, సంతోషణ వాళ్ళు ఒక సినిమా తీస్తున్నారు. ఇవన్నీ దేని కొరకంటే మనుషులందరికీ సాక్షార్థంగా ఈ రాజ్య సువార్తను చేరవేయడానికే. అది చేరవేసిన తర్వాత ఎవరు మారాలో, ఎవరు మార్పు చెంది దేవుని యొద్దకు రావాలో అది దేవుడు నిర్ణయించేశాడు. వృద్ధి పొందించేవాడు దేవుడు, కానీ నాటవలసింది, నీళ్లు పోయవలసింది మనమే. కాబట్టి దేవుడు ఆ దినాన్ని నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన దినానికి ఆయన యేసుక్రీస్తును పంపించేటట్లుగా మనమే చేయాలి. ఆ దినాన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి రప్పించి
ఆయనతో పాటు మనందరము తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే అది తొందరగా జరిగేటట్లు చేయవలసింది ఈ భూమి మీద దేవుని తెలుసుకున్న మనమే. మనము పని చేస్తేనే, మనము దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తేనే అందరికీ సాక్షార్థంగా ప్రకటించబడుతుంది. ప్రకటించబడితేనే యేసుక్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు వస్తేనే మనము తండ్రిని చూడగలం. కనీసం తండ్రిని చూడాలన్న ఆశ, తండ్రిని చూడాలన్న ఆరాటం మనలో ఉంటే మనం తప్పకుండా దేవుని పనిలో ఉంటాం. దేవుని పనిలో ఉండడమే ప్రాముఖ్యం. ఇక భూమి మీద ఇంకా సమయం అనేది ఎంతో లేదని మన కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒక విపత్తు ఈ ప్రపంచానికి సంభవిస్తుంది. 2020 ఎంతో ఘనంగా ఆరంభించాం, అవునా? ఎంతో సంతోషంతో, ఆనందంతో 2020లోనికి మనం వచ్చాం. కానీ ఆ సంవత్సరం అంతా ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మనం కళ్ళ ముందు చూసాం మనకు తెలుసు. ఈ 2021 అది కూడా అంతే, 2022 అది కూడా అంతే. ఏదైనా దేవుడు నిర్ణయించిన ఆ దినానికి దగ్గరవుతున్న దినాలే. ఎటువంటి దినాలో పేతురు గారు చెప్తూ, మరి పేతురు గారు రాస్తున్నారు, ఆ మాట చూసుకొని మనం ముగింపులోకి వెళ్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి చదువుదామండి. ప్రియులారా, ఒక్క సంగతి మరచిపోకుడి. మనందరము మరచిపోయే స్వభావం గల మనుషులం కాబట్టి దేవుడు మరలా 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 గుర్తు చేస్తున్నాడు. మరచిపోకండి, మరచిపోకండి, మరచిపోకండి. దేవుని దగ్గరికి వస్తాం, వాక్యం వింటాం, మళ్ళా బయటకు వెళ్తాం, మరచిపోతాం. మీరైనా అంతే, నేనైనా అంతే, మనుషులందరూ అంతే. అందరూ మరిచిపోయే పరిస్థితుల్లోనే ఉన్నారు. అందుకే ఆయన మరలా 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 గుర్తు చేస్తున్నాడు. దివారాత్రములు ధ్యానించమన్నది ఎందుకంటే మరలా మన జ్ఞాపకం చేసుకొని దేవునికి సమీపంగా వస్తామని. చదవండి. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏలనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని అందరూ మారు మనస్సు పొందవలనని మీళ్ళ దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని చెప్తున్నాడండి. మనకు చెప్తున్న జాగ్రత్త, మనకు దేవుడు మనకు సెలవిస్తున్న జాగ్రత్త, మనం ఎంతో జాగ్రత్త, మామూలు జాగ్రత్త కాదు, ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలంట. దేని కొరకంట చెప్తున్నాడు. 12వ వచనంలో 4వ లైన్ చూడండి. దానిని ఆశతో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. అదండి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ఆ దినము కొరకు మనం కనిపెడతా ఉండాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎంటర్ అవుతాడో తెలియదు. ఒకసారి ఎంటర్ అయ్యాడు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం ఒక కన్య అయిన మరియ గర్భములో నుండి ఈ లోకంలోనికి ఎంటర్ అయ్యాడు. అందుకే నేను ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్నాడు, అవునా? దేవా, నీ గ్రంథపు చుట్టూ నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నీ చిత్తం నెరవేర్చకు నేను వచ్చి ఉన్నాను అన్నాడు. అదొకసారి ఎంటర్ అయ్యాడు. మరలా ఒకసారి రాబోతున్నాడు. అది ఆ దినము కొరకు కనిపెట్టండి. ఆయన వచ్చిన మొదటి రాకండి ఎవరైనా కనిపెట్టారా? ఆలోచించండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు ఎక్కడి నుండో, అవునా? ఆయన ఎక్కడో బేత్లెహేంలో పుట్టాడు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారా లేదా? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుని రాకడ కొరకు, అంటే మొదటి రాకడ కొరకు, యేసుక్రీస్తు పుడతాడని ముందుగానే చెప్పబడిందా? యెషయా ప్రవక్త చెప్పాడు, సమూయేలు చెప్పాడు, ఆ ఆది కాండంలోనే దేవుడు రాయించాడు, అవునా? న్యాయాధిపతుల్లో చెప్పాడు, సంఖ్యాకాండంలో చెప్పాడు, ఇర్మియా గారు చెప్పారు, ప్రవక్తలు అందరూ చెప్పారు. చెప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు ఎన్నో సందర్భాల్లో దేవుడు చెప్తూనే వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు పుడతాడు కన్యకైన మరియ గర్భంలో పుడతాడని చెప్పాడు. అవునా? ఎవరి గర్భంలో నుండి వస్తాడో కూడా చెప్పాడు. ఎక్కడ పుడతాడో చెప్పాడు. మీకా గ్రంథంలో బేత్లెహేంలో చిన్న గ్రామంలో పుడతాడని. అవునా? ఇవన్నీ చెప్పిన ఆ రోజు సమాజం అంటే దేవుణ్ణి తెలుసుకున్న ఇశ్రాయేలీలు ఆయన కొరకు కనిపెట్టారా? కనిపెట్టలేదు. అందుకే చెప్తున్నాడు, మరచిపోయే స్వభావం, కనిపెట్టని పరిస్థితి, దేవుని మాట అంటే నిర్లక్ష్యం ఉన్న మనుషులకు దేవుడు రాయించి పెడుతున్నాడు. ఏమని? ఆ దినము కొరకు, దేవుని దినం రాకడ కొరకు కనిపెట్టుచు. మనం ఎల్లప్పుడూ కనిపెట్టవలసింది దేవుని దినపు రాకడ కొరకే. మన పిల్లలందరినీ స్కూల్కి పంపిస్తాం కదా, లేదంటే ఎక్కడికైనా బంధువుల ఇంట్లోకి పంపిస్తాం. మరలా ఏం చేస్తాం మనము? వాళ్ళు ఎప్పుడు వస్తారా అని కనిపెడుతూ ఉంటాం. అవునా? ఈ రోజుల్లో అంటే మనకు ఫోన్లు ఉన్నాయి, ఇంకా రకరకాల సాధనాలు ఉన్నాయి వాళ్ళతోని కాంటాక్ట్లో ఉండడానికి. ఒకప్పుడైతే స్కూల్కి పంపించామనుకోండి, వాడు వచ్చేంత వరకు కంగారే. అవునా? పిల్లలు బయటకు వెళ్ళారనుకోండి, వాళ్ళు వచ్చేంత వరకు ఆరాటమే. ఇప్పటికైనా అంతే. ఎన్ని ఫోన్లున్నా మనుషులు, మనవాళ్ళు ఎవరైనా బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చేంత వరకు మనకు ఆరాటమే. ఎందుకంటే రోడ్డు పైకి వెళ్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు. అవునా? హైదరాబాద్లో అయితే మరీ రోడ్డు దాటాలంటే భయం. అవునా? బయటకు వెళ్ళిన వ్యక్తి వచ్చేంత వరకు ప్రతిరోజు రావాల్సిన సమయం కంటే ఒక గంట ఆలస్యమైంది అనుకోండి, ఆరాటమా లేదా? ప్రతిరోజు 4 గంటలకు రావాలి. ఎవరు? యజమాని డ్యూటీ చేసుకొని 4 గంటలకు 5 గంటలకు వస్తాడు. అవునా? రాలేదనుకోండి ఎంత కంగారు ఉంటుంది. సరే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిందేమోలే అనుకుంటాం. 6 అయింది, 7 అయింది, 9 అయింది, రావట్లేదనుకో, ఏంటి కంగారు పెరగదా? రాత్రి అర్ధరాత్రి అయింది అయినా రావట్లేదు, అప్పుడు ఎలా ఉంటుంది? పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తాం. అవునా? మరి ఇక్కడ దేవుని రాకడా, దీని కొరకు మనము కనిపెడుతున్నామా లేదా అనడానికి ఇక్కడే దేవుడు అక్కడ చెప్తున్నాడు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టాలి. కనిపెడుతున్నామా మనం? కనిపెడుతున్నామా? యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు ఆయన ఈ లోకానికి ఎంటర్ అవుతున్నాడో కనిపెడుతున్నామా? కానీ అదే మనం కనిపెట్టవలసింది. ఆయన రాక కోసం మనం కనిపెట్టాలంటే మనము రాజ్యసువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆయన రాకడనేది దగ్గర పడుతున్నప్పుడు మనం కనిపెట్టగలం. ఇంకా ఏం చెప్తున్నాడు? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో. ఇదండి, అపేక్షించే వాళ్ళు ఎవరున్నారా? యేసుక్రీస్తు రావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్రైస్తవులు. మన గురించి అడుక్కుందాం. మన గురించే మనం ప్రశ్న వేసుకుందాం. యేసుక్రీస్తు ఈరోజు వస్తే బాగుంటుంది అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు యేసుక్రీస్తు వస్తే నేను యేసుక్రీస్తుతో పాటు మరి దేవుని దగ్గరికి చక్కగా వెళ్ళిపోవచ్చు, ప్రవ్వా తొందరగా రా అని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? మనం ఎవరు లేరు కదా. అంటే అసలు మనం దేని కొరకు ఆలోచిస్తున్నాం, దేని గురించి కనిపెడుతున్నాం, దేని గురించి కోరుకుంటున్నాం? క్రైస్తవులంగా దేవుని వాక్యాన్ని పట్టుకున్న మనం ఇంకా ఈ సంవత్సరం 2021 ఖచ్చితంగా ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి ప్లాన్లు వేసుకున్నామా? లేదంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఒక కారు కొనుక్కోవాలి, దాని కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్నామా? ఈ సంవత్సరం ఏదైనా సరే మా పిల్లకు పెళ్లి చేసేయాలి, పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించేయాలి, అంతే. ఇలాంటి ఆలోచనతో ఉన్నామా? మనం ఉండాల్సింది దేనికో ఇక్కడ చెప్తున్నాడు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. యేసు ప్రభు రావాలని మనం కోరుకోవాలి. యేసు ప్రభు రాక కొరకు మనం కనిపెట్టాలి. ఆయన రాక కొరకు కనిపెట్టాలి. అది కోరుకుంటున్నామంటే మనం ఎలా ఉంటాం? మనం దేవుని పనిలో ఉంటాం, నిరంతరము దేవుని పనిలో ఉంటాం. పనిలో ఉన్నవారే ఇవన్నీ కోరుకుంటున్నట్టుగా అర్థం. మనము ఇదంతా ఈ రకంగా దేవుని రాకడ కొరకు కనిపెడుతూ దేవుని రాక కొరకు అపేక్షించే గలవారం అని ఎప్పుడు చెప్పగలుగుతామంటే మన తండ్రి గారిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన ఆరాటం ఈ వయసులోను, 72 సంవత్సరాల వయసులోను ఆయన పడుతున్న ఆరాటం, ఆయన పడుతున్న తపన, దేవుని కొరకు ఆయన ఏదో ఒక చేయాలన్న ఆలోచన ఆయనను చూస్తున్నప్పుడు నిజంగా ఆయన శనివారం ఆదివారం ఇలా లైవ్లోకి రాగానే అసలు చాలా ఆనందం వేస్తుంది. అసలు వారమంతా చూడం కదండి మనం, సోమవారం నుండి శుక్రవారం వరకు చూడం కదా. సాటర్డే రోజు ఆయన వచ్చిండంటే అదొక ఆనందం. ఒకరోజు రాలేదనుకోండి ఎన్ని ఫోన్లు వెళ్ళిపోతాయి ఆయనకు. అవునా? అందుకే ఆయన ఎన్ని పనులున్నా అవన్నీ వదులుకొని
తన పిల్లలందరికీ కనబడాలని ఆయన నెట్టి ముందుకు వచ్చేస్తాడు. ఎందుకు? దేవుని మాటలు చెప్పి నా పిల్లలందరినీ బలపరచాలి. ఇంత వయసులోనూ మరి ఆయన ఆరాటపడు దేనికి? దేవుని గురించి వీళ్ళందరినీ సిద్ధం చేయాలి. దేవుని రాకడ కొరకు నా పిల్లలందరినీ ఆ పనిలో ఉంచాలి. దేవుని కొరకు ప్రకటించేవారిగా నా పిల్లలు మాత్రమే ఉన్నారని ఆయన ప్రపంచం అంతటికీ లైవ్లో చెప్పుకుంటాడు. నా పిల్లలు, సత్యాన్ని ప్రకటించేది కేవలము నా పిల్లలే. వాళ్ళందరినీ దేవుని పనిలోనే ఆయన క్రీస్తు తొందరగా వచ్చేటట్టు ప్రతిరోజు ఈ రాజ్య సువార్త పనిలోనే నా పిల్లలందరూ ఉండాలని ఆయన కోరుకొని వాళ్ళ కోసం ఎన్నెన్నో చేస్తుంటాడు. ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, దేవుని ఆలోచన ఒకటే. మనమందరము దేవుణ్ణి తెలుసుకున్న వారిగా తెలియని అనేకులను ఆయన తట్టుకు మలపాలి, ఆయన తట్టుకు మరల్చాలి. ఆయన తట్టు మనుషులందరూ మారు మనస్సు పొందే విధంగా ఈ రాజ్య సువార్తను ప్రకటించే పనిలో మనం ఉండాలి. సమాజం వినకపోయినా, మనల్ని అపహసించినా, మనల్ని దూషించినా, మనల్ని దాడి చేసినా, మనల్ని మరణానికి గురి చేసినా దీన్ని మాత్రం వదలకూడదు. ఎంతోమంది జీవితాలను మన కళ్ళ ముందు మనము ఈ బైబిల్లో చదువుకున్నాం. వాళ్ళందరినీ బట్టి ప్రేరణ పొందాం. చివరకు మనం నమ్మిన ప్రభువు, మన రక్షకుడు, ఆయనకే శ్రమలు, ఆయనకే మరణం అనేది తప్పలేదు. ఇవన్నీ మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకొని ఆయన రాకడ కొరకు అపేక్షిస్తూ ఆయన రావాలంటే ఏం చేయాలో ఆ పనిలో మనం ఉండాలి. అదే మన విధి, అదే మన కర్తవ్యం, అదే మన బాధ్యత, అదే మనపై దేవుడు మోపిన బాధ్యత. దాన్ని మరచి మనం ఏ క్షణం కూడా మరోవైపు ఆలోచించకూడదు. దాన్ని మరచి మనం ఏ క్షణం కూడా మరో విధంగా మనం దేవునికి దూరం కాకూడదు. మనం అందరము దేవునిలో ఉండాలి, దేవుని పనిని జరిగించాలి. ఈ పనిని జరిగిస్తూ ఇంకనేకులకు ఈ వాక్యాన్ని ప్రకటింపజేయాలి. ఎందుకంటే ఆ దినం రావడం కొరకు చాలా దగ్గరవుతున్నాయి రోజులు. ఆ దినం రావడం కొరకు చాలా సమీపంగా ఉన్నాయి. నోవహు దినంలో ఎలాగుండనో అలాగే మనుష్య కుమారుడు వచ్చే దినాలు ఉంటాయని చెప్పాడు. అవునా? ఇప్పుడు ఎలా ఉన్నాయి? నోవహు దినాల్లాగానే ఉన్నాయి కదా. దేవుని దినపు రాకడల యేసుక్రీస్తు వచ్చే దినాల్లో నోవహు దినములు ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయి. జనులు తినొచ్చు, త్రాగుచు, పెళ్లికిచ్చు, పెళ్లి చేసుకొచ్చు, ఇవే ఉంటాయి. లోతు దినాల్లో ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి. అంటే మన కళ్ళ ముందు ఆ సమాజాన్ని చూస్తున్నాం. కరోనా వచ్చినా పెళ్లి చేసుకునేవారు పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇచ్చేవాళ్ళు పెళ్లికి ఇస్తున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, త్రాగేవాళ్ళు తాగుతున్నారు. ఇవన్నీ నోవహు దినాల్లో ఉన్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి దేవుని దినం అనేది చాలా సమీపంగా ఉన్నది. దేవుని రాకడ చాలా సమీపంగా ఉన్నది. ఆ సమీపంగా ఉన్న ఆ దినాన్ని మనము మరి జాగ్రత్తతో కనిపెడుచు ఒక మాట అంటాడు. అదే పేతురు గారు రాసిన మాటల్లో ఇక్కడ మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. అదొక్కసారి చూద్దాం. అదే అండి, ఇది మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. దాన్ని ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ, ఇవి రెండు అండర్లైన్ చేసుకోండి. మనము పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలి. ఎందుకు? దేవుని రాకడ సమీపమవుతుంది. మనం ఇతరులకు ప్రకటిస్తున్న మనము ఆ రాకడ సమీపమవుతుంది కాబట్టి మనల్ని మనం కూడా కాపాడుకోవాలి, మనల్ని మనం కూడా జాగ్రత్త చేసుకోవాలి. పరిశుద్ధమైన ప్రవర్తనతో దేవుడు కోరుకున్నాడు కదా. ఎఫెసీ 1:4-6లో మనమందరము క్రీస్తు ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలన్నది ఆయన సంకల్పం. అదే ఇక్కడ చెప్తున్నాడు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ, ఎటువంటి పరిస్థితుల్లోనూ మన సొంత జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకుంటూ ఆయన రాకడ కొరకు మనము ఆశతో ఎదురు చూడాలి, దాని కొరకు కనిపెట్టాలి, దాన్ని కోరుకోవాలి. ఆయన వచ్చి మనల్ని అందరినీ కూడా మనతో పాటు విశ్వాసులందరినీ దేవుని యొద్దకు తీసుకొని వెళ్తాడన్న ఆలోచనతో మనం ఎంతో జాగ్రత్తతో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఈ సంఘం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మనం కదా, చాలా కార్యక్రమాలు చేస్తున్నాం దేవుని కొరకు. ఆ కార్యక్రమాలని చేస్తూనే మనందరము చివరి వరకు అలాగే కొనసాగాలి. చివరి వరకు యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఇలాగే కొనసాగాలి. ఇలాగే కొనసాగుతూ మనం అందరం ఉంటూ ఇంకా అనేకలను మనము కలుపుకొని అందరితో పాటు దేవుడున్న లోకానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఎంతో జాగ్రత్తతో దేవుని పని చేస్తూ మరి
అందరూ కూడా దేవుని కోసం ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.